పేరు ఉప సిద్ధరాములు, గౌరవ గ్రామ సర్పంచ్. హైదరాబాద్ బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇళ్లలోకి పాములు వస్తుండటంతో పాము మౌలిక సదుపాయాలు సరిగా లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే డబుల్ బెడ్రూమ్ సముదాయంలో నిర్మించిన షట్టర్లను టెండర్ ద్వారా కేటాయించి వచ్చే ఆదాయాన్ని నిర్వహణ కోసం నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఇచ్చాము వాళ్ళు నిన్న గౌడనాయకు వచ్చి పక్కకు ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ వీళ్ళందరూ వచ్చి పాములు వస్తూ ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, ఇబ్బంది ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి లిఫ్ట్ కానీ కరెంటు మెయింటెనెన్స్ వాళ్ళు కట్టుకునే విధంగా సెటిల్ కట్టాము. ఆ రోజులో మనం డబుల్ బెడ్రూమ్ దాని యాక్టివ్ ఉంది, ఇప్పుడు యాక్టివ్ అట్లే ఉంది, తీయలే. కానీ ఇప్పుడు ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లు ఇవి, మీరు నిరుపేదల కొరకు కట్టించిన ఇండ్లు, మీ ఆఫీసర్లకు మీ మంత్రులకు మీ దానదత్తం చేయని కావు ఇండ్లు ఇవి. కాబట్టి మామూలు తీసేటోడు లేడు, క్లీనింగ్ చేసేటోడు లేడు. ఆ బిల్డింగ్లు కూలిపోయే ప్రమాదం ఉంటే నా సొంత డబ్బులు పెట్టి ఆ బిల్డింగ్ రిపేర్ చేసిన 4 ఇష్టం తిడతాం చూస్తామంటే మీ కూడా మస్తున్నాయి అన్ని తీపిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది. కానీ నిరుపేద బిడ్డలకు అన్యాయం జరుగుతా మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏ రకంగా ఇబ్బంది జరగకూడదు ఉండాలి. 80 మంది 84 మంది నాకు హైదరాబాద్ 57 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు బయట వాళ్ళకి ఇవ్వండి, అది కూడా మా కాన్షియన్స్.